Hello students, welcome to GNV Learning Portal. MSc Physics Entrance Coaching లో భాగంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. The capacity of a condenser is 5 microfarads. If some potential difference is applied on its plates, the charge appears is 100 microcoulombs. Find the energy stored in it. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్ C ఈజ్ ఈక్వల్ టు 5 మైక్రోఫారడ్స్. తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు అందులో వచ్చినటువంటి ఛార్జ్ ఎంత? 100 మైక్రోకూలుమ్స్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్కి ఫార్ములా మనకి ఛార్జ్ కెపాసిటెన్స్ తెలిసినప్పుడు U is equal to Q square by 2C. That implies Q అనగానే 100 మైక్రోకూలుమ్స్ అంటే 100 into 100 into మైక్రోకూలుమ్స్ కాబట్టి 10 power of minus 6 10 power of minus 6 divided by 2 into 5 మైక్రోఫారడ్స్ అంటే 5 into 10 power of minus 6. ఒక 10 power of minus 6 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10 power of minus 2 ఉంటుంది. 10 power of minus 2 by 2 5 10 అంటే 10 power of minus 3 జౌల్స్ అవుతుంది. కాబట్టి ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందంటే 10 power minus 3 జౌల్స్ ఎనర్జీ స్టోర్ అవుతుంది అన్నమాట.